నమస్తే. అన్నవరం సత్యదేవుని సన్నిధికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తుంది. ప్రకృతి ఒడిలో ఒదిగిన రత్నగిరి కొండపై సత్యదేవుని దర్శనంతో పాటు ఎన్నో వీక్షించదగ్గ ప్రాంతాలున్నాయి. అన్నవరం క్షేత్రంలో భక్తులు మానసిక ప్రశాంతత పొందుతారనడంలో సందేహం లేదు. ఓవైపు పంపానది వయ్యారాలు, మరోవైపు స్వామివారి చల్లని దీవెనలతో ప్రశాంతంగా ఉంటుంది. అన్నవరం క్షేత్రంలో ఉండే ప్రముఖ దర్శనీయ ప్రాంతాల గురించి ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్న అన్నవరం క్షేత్రం రత్నగిరి కొండపై కొలువై ఉంది. వైష్ణవాలయాల్లో తిరుపతి తర్వాత ఎంతో ప్రసిద్ధి చెందింది స్వామి సన్నిధి. కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం గానీ, 1/2 కిలోమీటర్ దూరం ఉండే ఘాట్ రోడ్లో గానీ వాహనాలపై ప్రయాణించాల్సి ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే పేరొందిన దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామికి పూజలు, వ్రతాలు జరిపేందుకు వచ్చే భక్తులతో నిత్యం రత్నగిరి కళకళ్లాడుతూ ఉంటుంది. భక్తులు కొండపైకి చేరుకునేటప్పుడు దిగువ ఉన్న గ్రామాన్ని, పంట పొలాలను, పంపానదిని చూస్తూ దివ్యానుభూతికి గురవుతారు. పంపానది చుట్టూ ఉండే కొండలతో ఆ ప్రాంతమంతా కూడా ఎంతో అందంగా కనపడుతుంది. నది ఒడ్డునే ఉండే రత్నగిరిపై ఉన్న ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాలినడకన స్వామి సన్నిధికి చేరుకునే వారి కోసం 460 మెట్లుంటాయి. రాధాకాలంలో ఉండే ప్రధానాలయం 4 దిక్కుల్లో కూడా 4 చక్రాలతో ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఓ మచ్చుతునక. ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పినట్లుగా ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది. పంచాయతనం ఉండడం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలతో, శూల శిఖరాలతో 2 చిన్న విమాన గోపురాలుంటాయి. మధ్యలో ప్రధాన విమాన గోపురం, వెనుక ఆదిత్యాదేవత, అంబికాదేవత ప్రతీకలైన చక్ర శిఖరాలు ఉండే మరో 2 విమాన గోపురాలు ఉంటాయి. ఒకే చోట ఇన్ని రకాల భిన్న దేవతా చిహ్నాలు ఉండడం అపురూపంగా భక్తులు భావిస్తారు. సత్యదేవుని ఆలయాన్ని 2 అంతస్తుల్లో నిర్మించారు. కింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉంటాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా చేస్తారు. మధ్య భాగంలో ఉన్నదాన్ని శివుడుగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడి విశేషం. అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవమైనా కూడా ఇంకా ఎన్నో ఆలయాలు రత్నగిరిపై కొలువై ఉన్నాయి. క్షేత్రపాలకులుగా చెప్పబడుతున్న శ్రీ సీతారాముల వారికి ఇక్కడ ఆలయం ఉంది. కొండపైకి వచ్చే దారి మధ్యలో వనదుర్గమ్మ గుడి ఉంటుంది.
తొలిమెట్టు దాటిన తర్వాత ఆలయ ప్రాంగణంలో కనకదుర్గమ్మ గుడి కూడా ఉంది. కొండ కింద ఘాట్ రోడ్ ప్రారంభంలో గ్రామదేవత నేరళ్లమ్మవారి ఆలయం ఉంటుంది. నిత్యం ఈ ఆలయంలో కూడా ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తారు. స్వామివారి సన్నిధికి వచ్చిన భక్తులంతా ఈ ఆలయాలను సందర్శిస్తారు. ఈ దేవస్థానంలో ఈ శ్రీ స్వామివారి ఆలయంతో పాటు క్షేత్ర పాలకులుగా సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఉందండి. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని క్షేత్ర పాలకుల దర్శనం కూడా కంపల్సరీగా చేసుకుంటారు. అదేవిధంగా మెట్ల ద్వారా దిగుతుంటే అక్కడ వనదుర్గ ఆలయం, వనదుర్గ అమ్మవారు ఈ ఎక్కడ దేశంలోనే ఇది మొట్టమొదట ఆలయం అని చెప్పని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేశారు. ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు చండీ హోమం జరుగుతుంది. మరి ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యంగిరి హోమం కూడా ఈ వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే కొంచెం కిందకి వెళ్తే రోడ్డుని చేర్చి కనకదుర్గ అమ్మవారి ఆలయం కూడా మాకు ఉపాలయంగా ఉన్నాయి. ఈ 3 ఆలయాలు కూడా దేవస్థానం నిర్వహణ చేయడం జరుగుతుందండి. అన్నవరం క్షేత్రంలో ఉండే మరో విశిష్టత గోశాల. ఇక్కడి గోకులంలో భక్తులు సర్వదేవతా స్వరూపమైన గోమాతను సేవించుకునేందుకు దేవస్థానం గోకులాన్ని ఏర్పాటు చేసింది. భక్తులు సప్త గోమహాలక్ష్మికి ప్రదక్షిణలు చేసి ఇక్కడి ఆవులను పూజిస్తారు. కొండపై మరో ప్రత్యేకత కూడా ఉంది. సూర్యకాంతి నీడను బట్టి సమయాన్ని తెలిపే సన్ డయల్ కూడా అన్నవరం కొండపై ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు దీన్ని చాలా ఆసక్తిగా తిలకిస్తారు. సత్యదేవుని దర్శనానికి వచ్చిన భక్తులను ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు, అందమైన ప్రకృతితో ఆకట్టుకుంటోంది దివ్యక్షేత్రమైన అన్నవరం. ఇది అన్నవరం ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.